Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన మై V3 Ads. మొన్నటి రోజున మన ఎండీ గారి కస్టడీ పిటిషన్ వచ్చింది ఫ్రెండ్స్. మై V3 Ads నిర్వహణాధికారి అయిన శక్తి ఆనందన్ గారిని కోర్టులో హాజరుపరిచినారు. అది ఏమైంది అన్న విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొన్నటి రోజున TNPD కోర్టులో నంబర్ అయింది. ఈ నిర్వహణ పైన ఒక కేసు వేయడం జరిగింది. ఈ కేసును విచారించాలి, ఈ విచారణ జరపండి అని చెప్పి మన ఎండీ గారు కోర్టులో సరెండర్ అయ్యారు. మీరు నన్ను విచారించేసియండి, పూర్తిగా విచారించి కంపెనీ గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోండి. ఈ విచారణ పూర్తి అయిన తర్వాత నాకు బెయిల్ ఇచ్చారంటే నేను నా కంపెనీని నడపగలను అని ఆయన ఒక ఇంటెన్షన్గా ఉంది కాబట్టి ఆయన సరెండర్ అయ్యారు. ఇక మొన్నటి రోజున TNPD కోర్టులో విచారణ కోసం పిటిషన్ వేయడం అయింది. ఆ పిటిషన్ మొన్న ఈవినింగ్ దాదాపు 6 గంటల సమయంలో పిటిషన్ అయింది. నిన్నటి రోజున మధ్యాహ్నం 2 నుంచి 2:30 గంటల సమయంలో వచ్చేసింది. వచ్చిన తర్వాత నిన్న సాయంకాలం 6 గంటల సమయంలో పాస్ అయింది. ఇక కోర్టులో ఏ మాటలు జరిగాయి, ఏ విషయాలు ఉన్నాయి అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎండీ గారిని కోర్టులో పిలుచుకొని రావడం జరిగింది. ఆయన నిలబడి ఉన్నారు. ఏమని అడిగారు అని అంటే, UOW వారు ఎండీ గారిని 1 వారం వరకు కస్టడీలో పెట్టుకోవాలి అని అడుగుతున్నారు. యాక్చువల్గా కొంచెం ఇక్కడ అర్థం చేసుకొని ట్రై చేయండి. ఏంటంటే CRPC అనే ఒక విషయం ఉంది. అది వచ్చి CRPC ఓల్డ్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా కొత్తగా CRPCని జూన్ నెలలో మార్చడము జరిగింది. లాయర్స్ అందరూ ఇప్పుడు ఆ CRPC మార్చడం వల్లనే కొంచెం లేట్గా అవుతోందని పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు CRPC అనే దానిలో ఇంతకు ముందు ఒకరిని కస్టడీలో తీసుకోవాలి అని అంటే 15 డేస్ వరకు మాత్రమే కస్టడీలో పెట్టుకునే రూల్ ఉండేది. కానీ ఇప్పుడు CRPCలో కొత్తగా రీసెంట్గా మార్చిన పద్ధతిలో 15 డేస్ వరకు మాత్రమే కాకుండా 60 రోజుల వరకు కూడా కస్టడీలో పెట్టుకోవచ్చు అన్న రూల్ కొత్తగా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా 1 వారం కస్టడీలో తీసుకోవడానికి అడిగితే లాయర్స్ వారు అపోజ్ చేస్తారు. 1 వారమా, వద్దు, లేదు, మాకు తగ్గించాలి అని లాయర్స్ కొంచెం కోర్టులో వివాదం చేస్తూ ఉంటారు. కానీ మన శక్తి ఆనందం గారి లాయరు 1 వారం రోజులు కస్టడీలో తీసుకుంటాము అని అడిగిన వెంటనే అపోజ్ చేయలేదు. 1 వారం రోజులు కస్టడీలో పెట్టుకుంటామని అడిగిన వెంటనే సరే, ఓకే అని చెప్పేశారు. దీనికి ఏంటి ముఖ్యమైన కారణము అని అనుకుంటే, ఆయన విచారణ చేసేదేదో పూర్తిగా విచారించేసేయాలి. ఒకసారి అన్ని విషయాలు పూర్తిగా విచారించేస్తే నెక్స్ట్ విచారణ జరిపిన తరువాత మా కంపెనీ వ్యవహారాలు చూసుకోవాలి, మేము నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అన్న మోటివ్ ఉంది. కాబట్టి ఆయన 1 వీక్ అడిగిన వెంటనే కస్టడీలో తీసుకుంటాం అని అడిగిన వెంటనే ఓకే, ముందుగా విచారణ చేసేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి అని ఆయన సరే అని చెప్పేశారు మన ఎండీ గారి లాయర్. సో 1 వారం విచారణకు UOW వారు కోరడం జరిగింది. మన ఎండీ గారు లాయర్స్ కూడా సరే అని చెప్పడం, ఒప్పుకోవడం జరిగింది. ఇందులో ఇప్పుడు కండిషన్స్ ఏం పెట్టారంటే, ఫస్ట్ కండిషన్ ఏంటి అని అంటే, ఎండీ గారికి మెడికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే 1 వీక్ లోపల ఏవైనా ఇష్యూస్ వచ్చాయి అని అంటే తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి, ట్రీట్మెంట్ వెంటనే ఇవ్వాలి అని ఫస్ట్ కండిషన్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఈ సమయంలో 1 సారి లేదా 2 సార్లు ఎండీ గారి లాయర్తో మాట్లాడే అవకాశము కూడా ఇవ్వాలి అని ఈ విచారణలో ఈ కండిషన్తో విచారణ ఎండీ గారిని తీసుకోవడం జరిగింది. ఇక 17వ తారీఖున ఈవినింగ్ 5 గంటల లోపల సరెండర్ చేసేయాలి మన ఎండీ గారిని. అంటే కస్టడీ సమయం ముగిసిపోతుంది. ఇక సరెండర్ చేయాల్సిన సమయం 17th ఈవినింగ్ 5 o'clock లోపల సరెండర్ చేయాలి అని చెప్పారు. ఇప్పుడు కస్టడీలో ఎండీ వచ్చేసిన తర్వాత, ఈ కస్టడీ కాలం ముగిసిన తరువాత, ఈ కస్టడీ కాలంలో ఏం అవ్వబోవచ్చు అని మనం అనుకోవచ్చు అని అంటే, కస్టడీ విచారణ జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఈ అశోక్ శ్రీనిధి కూడా బహుశా అక్కడికి వెళ్ళొచ్చు. విచారణ సమయంలో అక్కడ కూడా కొన్ని మాట్లాడే విషయాలు అయితే కలవచ్చు. ఎండీ గారికి విచారణ చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఒకే చోట మాత్రమే కాదు మన కంపెనీ వ్యవహారాలు జరిగేది. అనేక జిల్లాలలో, రాష్ట్రాల్లో కూడా అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ ఆఫీసెస్ ఉన్నాయో అక్కడ ప్రదేశాలలో అన్ని చోట్లను వీళ్ళు UOW వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అన్ని వివరాలు తెలుసుకోవడానికి పూర్తి సహకరించాలి అని అందరూ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ ట్రై చేస్తారు. అందరూ ఉంటారు. స్కీమ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఏ విధంగా ఫైల్స్ మెయింటైన్ చేస్తున్నారు అన్న వివరాలంతా విచారణ చేస్తారు.
కంపెనీ కట్టిన జిఎస్టీ ఫైల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక అది మాత్రమే కాదు ప్రతి ఒక్క ఫైలు అన్నీ చెక్ చేస్తారనమాట. కంపెనీ గురించిన విషయాలన్నీ మొత్తంగా చెక్ చేసి విచారణ జరుపుతారు. ప్రోడక్ట్ సేల్స్, స్కీమ్స్ ఎలా ఉన్నాయి, కంప్లీట్ డేటాస్ తీస్తారు, అకౌంట్స్ మొత్తంగా అన్నీ చెక్ చేస్తారు. ఆ విధంగా ఆ తరువాత 17/7/2024 ఈవినింగ్ 5 గంటల లోపల కోర్టులో హాజరుపరుస్తారు మన ఎండి గారిని అని తెలిసింది ఫ్రెండ్స్. ఈ ఒక్క వారం మరియు ఇంకొక వారం ఈ మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అంటే మన ఎండి గారి తెలిసిన వ్యక్తులందరూ ఏమనుకుంటున్నారంటే 1 వీక్ వరకు ఇదంతా ఈ సమాచారం అంతా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక 1 వీక్ వరకు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయిన తర్వాత ఒక 15 డేస్ లోపల మన ఎండి గారు బయటకు రావచ్చు, అన్ని పూర్తి వ్యవహారాలు మొదలు పెట్టవచ్చు అని అనుకుంటూ ఉన్నారు. నాకు తెలిసిన విషయాలు మనం ఈ వీడియోలో తెలియజేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.